సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయకపోతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు సూపర్ సిక్సర్ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన బాబు ఇప్పుడు వాటిని అమలు చేయలేమని కౌన్సిల్ సాక్షిగా చెప్పాడని గుర్తు చేశారు. ఒక పెన్షన్ తప్ప ఇంకేం చేశారా? ఆ రోజు ప్రజలకి ఏదో చెప్పించాలని పెన్షన్ ఇవ్వడానికి ఇవ్వాలి కాబట్టి పెన్షన్ కార్యక్రమం దాకా ఇంకోటి చేశారా? అయితే ఈరోజు ఏదో ఒత్తిడి చేసినామని ప్రజలకి ఏదో ఇబ్బడి మమ్మడిగా చేసేసామని కింద స్థాయి సామాన్య కార్యకర్త కూడా మాట్లాడేస్తున్నాడు. ఈ సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా వచ్చే సంవత్సరం నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తా అన్నారంటే మీరే ఎగ్గొట్టినట్లా కాదని తెలుసుకోవాలి. మీరు మాట్లాడుతున్నారు, మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మమ్మల్ని అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిందలు వేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. మీ మోసకారితనంతో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఈవీఎంలో మోసం చేసి గెలిచారు, కానీ ప్రజలు ఓట్లేసి కాదు. ఎందుకంటే మీకు మాకు ఎంత తేడా ఓట్ల తేడా ఉందో మరి స్పష్టంగా తెలుస్తా ఉంది.